శ్రీమన్నారాయణ గోవింద శ్రీమన్నారాయణ గోవింద ఓం కృష్ణ భగవానికి అభేదం ఆయన యొక్క సంకల్ప శక్తి అని అది మన గజేంద్ర మోక్షంలో కూడా మనకు కనబడుతుంది. అలా దాని యొక్క సంహరించి చేసినటువంటి ఉపకారం కూడా మనకు కనబడుతుంది. అలాగా పరమాత్మ నుంచి ఎప్పుడూ విలువడని ఒక స్థితి సుదర్శన పెరుమాళది. అనేక అవతారాల్లో కూడా శ్రీరామావతారంలో ద్విజుడుగా ఉన్నప్పటికీ కూడా కొంతమందికి స్వామి చతుర్భుజాలతో కనిపించాడు. ఇక కృష్ణావతారంలో మాత్రం విశేషించి ఆయన అవతారంతోనే తమద్భుతం బాలకమంబుజేక్షణం చతుర్భుజం శంఖదగాయుధం అన్నట్లుగా కనిపించాడు. అదే వైభవాన్ని స్వామివారి శ్రీసూక్తుల ద్వారా సేవించిన మనందరం ధన్యులం. మనంతా మనసులో సగభాగం మాత్రమే ఇప్పుడు హోమం అయిపోయింది, ఇంకా సగభాగం ఉంది. స్వామివారు చెప్పిన శ్రీసూక్తుల్ని మనసులో చక్కగా భావిస్తూ ఏకరాజస్వామి ఆయుధాలన్నిటికీ కూడా ప్రధానమైనటువంటి వాడు సుదర్శన భగవానుడు. వారి మనసులో అలా మనం నింపుకుంటూ ఆ శ్లోకాలు అర్థం కాకపోయినా వింటూ భగవాను మనసులో ధ్యానిస్తూ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. అడియన్ రామానుజదాసన్.